హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కాకుండా ఇన్స్టెంట్ దోశని చూపించబోతున్నాను. అది కూడా గోధుమ రవ్వతో. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇది ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, అందరికీ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. ఈ దోశ చాలా బాగుంటుంది. దీంతో పాటుగా టొమాటో చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ దోశ ఎంతో స్పంజీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఈ దోశ తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వను వేయించేటప్పుడు కంటిన్యూస్గా గరిటతో కదుపుతూ ఉండాలి. అప్పుడే రవ్వ అంతా కూడా ఈవెన్గా వేగుతుంది. రవ్వ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని రవ్వని శుభ్రంగా కడగాలి. నేనైతే ఇక్కడ 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న ఈ రవ్వలోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఏదైతే కప్పుతో మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ గోధుమ రవ్వను రెస్ట్ చేసుకోవాలి. ఈ రవ్వ నానేలోపు టొమాటో చట్నీ తయారీ విధానం చూద్దాము. ఈ టొమాటో చట్నీ ఈ దోశల్లోకే కాదండి, అన్ని రకాల దోశల్లోకి, ఇడ్లీ బోండాల్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ పోపు అంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి. పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చి ముక్కలు, 1 ఇంచ్ అల్లం తరుగు, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు డార్క్ కలర్ వచ్చే అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు చక్కగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని టొమాటో ముక్కలను మగ్గించుకోవాలి. టొమాటోలను ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది, మరి డ్రైగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా ఈ టొమాటోలను మగ్గించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా ఈ టొమాటో చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, టొమాటోలను ఉడికించేటప్పుడు కానీ గ్రైండ్ చేసేటప్పుడు కానీ 1 చుక్క కూడా వాటర్ని యాడ్ చేయకూడదు. ఈ చట్నీలోకి వాటర్ యాడ్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి పోపు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు. 10 నిమిషాలు అయిపోయింది. రవ్వ చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశలకి మనం ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరలా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ దోశల్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా అనేది తప్పనిసరిగా యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దోశలు వేసుకోవాలి. ఇక్కడ నేను దోశల్ని చిన్న సైజులో వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. ఈ దోశలకి ఆయిల్ ఎక్కువగా పట్టదు, 3-4 చుక్కల నూనె అయితే సరిపోతుంది. దోశ ఒకవైపు వేగిపోయింది. ఇప్పుడు ఈ దోశని రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. 2 వైపులా 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. దోశ చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరో దోశను వేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేసుకునే దోశల్లోకి బేకింగ్ సోడా యాడ్ చేయడం మూలంగా మనకి ఫర్మెంట్ చేసి వేసుకున్న దోశల్లాగే ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇవే దోశల్ని నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నట్లయితే 1 చుక్క నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు. ఈ దోశల్ని తినడం మొదలు పెడితే ఎన్ని తింటామో లెక్కే తెలియదు అనమాట. చాలా మృదువుగా ఉంటాయి కాబట్టి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ వెళ్ళిపోతుంటాయి. ఈ దోశ కూడా చక్కగా వేగిపోయింది. దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్ని దోశల్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ దోశలు ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చాయో మీకు కూడా చూపించడం కోసం నేను ఒక దోశని ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను.
చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. నోట్లో పెట్టుకుంటే ఇట్టే వెన్నలా కరిగిపోతాయి ఈ దోశలు. చాలా చాలా మృదువుగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటిల్లిపాదరికి ఈ దోశలు బాగా నచ్చుతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంక ఈ దోశలు మీకు అలవాటు అయిపోతాయి అన్నమాట. రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు, అంత బాగుంటాయి. నేను చెప్పడం కాదండి, మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.